హలో, దిస్ ఈస్ లక్కీ. చాలా రోజుల తర్వాత మూవీ రివ్యూస్లోకి వచ్చాం మళ్ళీ మనం. ఓటీటీ రివ్యూసే, మనం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేంత ఓపిక లేదు మనకు, కానీ ఓటీటీ రివ్యూస్. ఈ టైటిల్ ఏంటో తెలుగులో తెలుస్తూనే రవీంద్ర నీవెక్కడ. మలయాళం సినిమాలు ఎందుకు నచ్చుతాయి అంటే, ఇది ఒక అద్భుతమైన సినిమా ఏం కాదు, కానీ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుండి ఓటీటీలో చూడడానికి సూపర్. అసలు అసలు ఏముంటుంది సినిమాలో, ఏమీ లేదు, చాలా చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి, ఉమ్, ఇక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది. ఆమె నాకు తెలిసి సీరియల్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. మన హీరో కింద ఉన్నాడు. ఈయన మీటరలాజికల్ డిపార్ట్మెంట్లో ఒక సైంటిస్ట్ లాంటి ఆయన. ఈయనకి ఈ ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటుంటాడు ఆయన. ఈ అబ్బాయి ఇక్కడ కనబడుతుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనబడుతుంది కదా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళ ఆఫీసరు, ఆ మధ్యలో నేను వాళ్ళ ఫ్రెండ్, ఆయన ఒక పోలీసు. అవి చిన్న చిన్న క్యారెక్టర్లు. ఈ వీళ్ళ ఫ్లాట్ నెంబర్ రాసి వీడి ఊరికి వస్తుంటాడు. వీళ్ళ ఫ్లాట్కి వీడికి డౌట్ వస్తుంది వైఫ్ మీద. ఏంట్రా ఈ రచ్చా అని చెప్పేసి వాడు ఒకసారి ఊరెళ్తున్నా అని చెప్పేసి ఇంట్లోనే ఉండి, అప్పుడు ఏం జరుగుతుంది అనే సినిమా. అస్సలు సినిమాలో ఏమీ ఉండదు, కానీ అలా అలా 2 గంటలు సర్దిపోతుంది. అంటే ఒక గొప్ప సినిమా అని చెప్ప నేను, కానీ ఇలా కూడా సినిమా తీసేయొచ్చు ఇంత చిన్న చిన్న లొకేషన్లలో. అసలు అసలు మలయాళం వాళ్ళని చూస్తే నాకు బాగా ఈర్ష్యగా అనిపించే విషయం ఏంటంటే, ఒక సినిమాలో కనబడ్డారు, మళ్ళీ ఇంకో సినిమాలో కనబడరు. ఈ హీరో, హీరోయిన్, హీరో ఫ్రెండ్, ఈ 4-5 క్యారెక్టర్లు తప్ప మిగతా వాళ్ళందరూ ఎప్పుడు కొత్త కొత్తగా ఉండేవాళ్ళే ఉంటారు. అంటే న్యాచురల్ యాక్టర్సే ఉంటారేమో అనిపిస్తుంది. దానివల్ల కాస్ట్ బాగా తగ్గిపోతుంది ఈ సినిమాకి. నాకు తెలిసి ఈ హీరోకి ఇచ్చిన డబ్బులు, ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన ఏమైనా ఉంటే అవే ఉండొచ్చు, కానీ ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, ఎలివేషన్లు కానీ, బీభత్సమైన పాటలు కానీ అట్లాంటివి ఏమీ ఉండదు. కూల్గా సాగిపోతూ ఉంటాయి. తెలుగులో డబ్బింగ్లో ఉంది, ఓటీటీలో ఐ థింక్ అమెజాన్ ప్రైమ్. డబ్బింగ్ కూడా నీట్గా ఉంది. క్లైమాక్స్లో హీరోయిన్ గారి హీరో గారికి ఇచ్చే ఒక గిఫ్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. దానికోసమైనా సినిమా చూడొచ్చు. ఓకే, బాగుంది సినిమా. అంటే ప్రెడిక్టబుల్, మనం అంతా ప్రెడిక్ట్ చేయొచ్చు. లాస్ట్లోకి వచ్చేసరికి వీడు ఎలా దీన్ని సాల్వ్ చేసుకొని బయటకు వచ్చేస్తాడని కొంచెం మన క్యూరియాసిటీ ఉంటుంది. వాడు రూమ్లో అరెస్ట్ అయిపోయినా సరే మంచి మంది తాగుతూ ప్రశాంతంగా ఉంటుంటాడు. వాళ్ళ ఫ్రెండ్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆఫీస్ వాళ్ళు అక్కడక్కడ కొన్ని తెలుగు డైలాగ్స్ పేలాయి. ఓకేనా, దట్ వాస్ రియల్లీ వండర్ఫుల్. కానీ ఓవరాల్గా మలయాళం సినిమాలు మీరేమి ఒక బీభత్సమైనటువంటి థ్రిల్లర్ లాంటిది ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. సరదా సస్పెన్స్ అని రాస్తాడు పైన, ఏమి ఉండదు. ఒక కామెడీ టైపు, అందరు కలిసి చూడొచ్చు. ఎక్కడ చెత్త కానీ వెగటు కానీ ఏమీ ఉండదు, ప్రశాంతంగా మీరు చూడొచ్చు. కాకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. నేను చెప్పేది ఇలాంటి సినిమాలు ఎందుకు చూడాలంటే, మనం ఇంట్లో కూడా ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని కూడా ఇలా సినిమా తీసేయచ్చు. ఒక 2 గంటల కథ రాసుకుంటే తీయొచ్చు, డెఫినెట్గా తీయొచ్చు. సో మనం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి, కనీసం చూసి ఎంకరేజ్ చేయాలి, బాగుందని చెప్పేసి. సరే, ట్రై చేయండి. మీకు నచ్చలేదు అనుకోండి, కింద ఒక కమెంట్ పెట్టండి, అయ్యా ఇలాంటివి మాకు సజెస్ట్ చేయకరా బాబు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ టైం నేను కూడా చెప్తాను. నాకైతే నచ్చింది. ఓకేనా, ఐ ఎంజాయ్డ్ దిస్. కాకపోతే ఓటీటీ కదా, డిన్నర్ చేసేప్పుడు, వీలైతే బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు అలా అలా చూసేస్తాను నేనేమి సినిమాలు వరుస పెట్టి ఒక ఫ్లోలో చూడను. ఒక ఫ్లోలో చూసిన సినిమా ఈ మధ్యలో ఉంది, ఇంకో సినిమా ఉంది, మలయాళం సినిమా. దాని గురించి నెక్స్ట్ రివ్యూలో మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.